నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ సమాజమా, దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా యువకులు ఎవరైనా ఈ వీడియోని చూస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ వల్ల కుమారుడు కేటీ రామారావు, కేసీఆర్ వల్ల మేనలుడు ముద్దుల అల్లుడు హరీష్ రావు, అట్లనే వాళ్ళ గారాల పట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాళ్ళ బిడ్డ, ఈ 5గురు కలిసి చేసేటటువంటి దండ. అయితే దీంట్లో ఇంకో పెద్ద ఎత్తున ఇంకో పేరు కూడా ఉన్నది. హ్యాపీ రావు అని చెప్పి ఉంటాడు సంతోష్ రావు, కేసీఆర్ వల్ల సడకుని కొడుకు. సో ఈ 5గురు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిననేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తున్నది. సుమారు కేసీఆర్ 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రం కోసం తను చేసినటువంటి అప్పు, అంటే ఎందుకు అప్పు చేసినావు సార్ అంటే, మరి అభివృద్ధి చేయాలంటే అప్పు చేయాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకురావాలంటే, పెద్ద పెద్ద స్కీములు తేవాలంటే అప్పు చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఏడికేళ్ళు వస్తాయని డబ్బులు అని చెప్పి సింపుల్గా కొట్టివేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దాదాపు 10 సంవత్సరాలు పరిపాలన చేసింది కేసీఆర్. ఆ పరిపాలనలో తను చేసినటువంటి అప్పులు 7,22,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిపెట్టింది కేసీఆర్. మరి ఈ 7,22,000 కోట్ల రూపాయల అప్పు ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టినావు? విద్య కోసం ఎంత ఖర్చు పెట్టినావు? వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టినావు? హోంశాఖకి ఎంత ఖర్చు పెట్టినావు? సివిల్ సప్లైకి ఎంత ఖర్చు పెట్టినావు? విద్యుత్ కోసం ఎంత ఖర్చు పెట్టినావు? ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చు పెట్టినావు? ఇవన్నీ అంశాల పైన లెక్కేసి మాకు చెప్పే ప్రయత్నం చేయంటే, మొన్ననే శ్వేతపత్రం రిలీజ్ చేసినారు, వైట్ పేపర్ రిలీజ్ చేసిరు కదా, దాంట్లో చూసుకోపోరు అంటారు. ఆ వైట్ పేపర్లో చాలా క్లియర్గా 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు సంబంధించిన డీటెయిల్స్ లేవు. ఈ 7,22,000 కోట్ల అప్పులో, ఇదే అప్పులో దాదాపు 55 కోట్ల రూపాయలు పక్కన పెడితే 55 కోట్ల రూపాయలు కేటీ రామారావు అనే వ్యక్తి తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నాడు. ఫార్మా ఈ రేసింగ్ కంపెనీ అని చెప్పి వీడికి వచ్చి రిమోట్ కార్లు, పెద్ద పెద్ద కార్లు వచ్చి జీ జీ అనుకుంటా బండ్లు నడుచుడు, కార్లు నడుచుడు, రోజు మొత్తం బ్లాక్. ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అసలు ఎవరికి పనికి రానటువంటి దందా అది. ఎవరైనా ప్రయాణికులు రోడ్ల మీదకి వెళ్ళి పోతే కూడా ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. కానీ కేటీ రామారావు వాళ్ళ కొడుకు ఇమాన్షు, ఆయన ఒక పెద్ద బాడీ గార్డులు, సెక్యూరిటీ, కథ, ప్రోటోకాలు, ఆయన వచ్చుడు అక్కడ శనగబడ్డానీలు తినుడు, నిలబడి ఆయన కార్లో కూర్చొని జీ జీ అనుకుంటూ ఉరుకుడు, కేటీ రామారావు కార్లు ఎక్కి రేసింగ్ చేసుడు. ఎవరి కోసం అయ్యా బాబు అంటే, బడా నేతల కోసం. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కొడుకులు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఆ ఫార్మా ఈ రేసింగ్ అనే కంపెనీ పెట్టిండు. ఆ ఫార్మా ఈ రేసింగ్ కూడా ఇంటికి వచ్చి మంచిగానే ఆ రేసింగ్లకు సంబంధించిన కార్లు తిప్పిండు. ఆఖరికి వాడికి డబ్బులు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలా? గవర్నమెంట్ ఇవ్వాలి కదా, ఎందుకంటే వాళ్ళు పెట్టింది గవర్నమెంట్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ప్రకారమే కదా. ఆ ఫార్మా ఈ రేసింగ్ అనే కంపెనీకి 55 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి. 55 కోట్ల రూపాయలు వితౌట్ క్యాబినెట్ పర్మిషన్, వితౌట్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్మిషన్ లేకుండా, ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ పర్మిషన్ లేకుండా, కేటీ రామారావు డైరెక్ట్ అరవింద్ కుమార్ అనేటటువంటి ఒక IAS ఆఫీసర్ కేటీఆర్ కు కాల్ చేసి, సార్ వాళ్ళకి డబ్బులు అడుగుతా ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనుకుంటే 55 కోట్ల సరే ట్రాన్స్ఫర్ చేసేసాయి అని చెప్పినట్ట కేటీఆర్. ఎవడబ్బా సొమ్ము? 55 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొమ్ము అంటున్నా. మరి ఈ 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ అంశం ఎందుకు ఈ 7,22,000 కోట్ల రూపాయలలో లేదు? అంటే కేటీఆర్ సొంతంగా ఇచ్చిందా డబ్బులు? కేటీఆర్ జేబులోకి వెళ్ళి ఇచ్చిందా 55 కోట్ల రూపాయలు? ఎవడబ్బా సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్మే కదా. అంటే ఈ విధంగా దుబారా ఖర్చు చేసేటటువంటి ప్రయత్నం చేసిరు ఈ బీఆర్ఎస్ పార్టీ బ్యాచ్. ఈ 55 కోట్ల రూపాయలు విద్య కోసమో వైద్యం కోసమో ఖర్చు పెట్టవచ్చు కదా. ఇప్పుడు ఈ ఫార్మా ఈ రేసింగ్ అనేటటువంటి కంపెనీ సరే ఆ మొత్తం జీ జీ అనుకుంటే కార్లు, బండ్లు మంచిగానే రేసింగ్ చేసిరు, తిప్పిరు. ఆ రేసింగ్లో చూడడానికి పోయేటానికి 200-300 రూపాయలు ఏది ఆ టికెట్ అట. అయ్యే కేటీఆర్ నడుపుడు, వాళ్ళ కొడుకు నడిపేటటువంటి ఆ వెహికల్ ఉంటుంది కదా, జీ అనుకుంటా ఆ రేసింగ్స్ ఉంటాయి, కార్ రేసింగ్. ఆ కార్ రేసింగ్ చూడనీకి పోతే, మనలాంటి పేదవాళ్ళు చూడనీకి పోతే 300-400 కట్టాలా, కట్టి చూడాలా. ముసుక్కున ఆ కార్ రేసింగ్ చేయాలంటే 1,500, 2,000, 3,000 రూపాయలు కట్టి 20 నిమిషాల పాటు ఆ రేసింగ్ చేయాలి. ఎంత దారుణం అది! ఎవరు పనికి వస్తుంది ఆ కార్ రేసింగ్? దేనికి పెట్టిండు? ఎందుకు పెట్టిండు సార్ అంటే, లేదు మన హైదరాబాద్ అనే డెవలప్మెంట్ అయిందా? మరి కార్ రేసింగ్తో డెవలప్మెంట్ అయింది హైదరాబాద్? నా పాయింట్ ఏంది, 55 కోట్ల రూపాయలు దుబారా ఖర్చు పెట్టింది కేటీఆర్ కాదా? గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఫార్మా ఈ రేసింగ్ అనే కంపెనీకి కేటీ రామారావు కొట్టినా కొట్టలేదా? దీనిపైన హరీష్ రావు కూడా స్పందించే ప్రయత్నం చేయలే. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన 1% మాట్లాడలే.
ఆర్థిక శాఖ మంత్రితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఏం స్పందించే ప్రయత్నం చేయలే. ఇక్కడ ఒక మైనస్ పాయింట్. ఇదే కేసీఆర్ వీళ్ళు చేసేటటువంటి స్కాములు ఒక్కొక్కటి చాలా క్లియర్గా మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. దాదాపు ఈ 7,22,000 కోట్ల రూపాయల అప్పులో 1,00,000 కోట్ల రూపాయలు అడ్డికి పౌసర్ వీళ్ళే మింగిర్రు అనే ఒక చర్చ వినబడుతున్నది. సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి అంశం ఇది. ఇది టీఆర్టీవీనో తిరుపతినో ఆరోపణలు చేయడము సృష్టించడం ఏం లేదు ఇక్కడ. ఇది వినబడుతున్నటువంటి అంశం 1,00,000 కోట్ల రూపాయలు ఈ కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది అనే ఒక చర్చ వినబడుతున్నది. నిజంగానే మేము 1,00,000 కోట్లు మింగలేదు, 1,00,000 కోట్లు మేము తినలేదని కేటీ రామారావు చెప్పమని చెప్పు అని ఏమంటాడు. సింపుల్, మేము మాకు అవసరం లేదని, పైసలు ఎందుకంటే మాకు తెలంగాణ ప్రజలు కావాలి, కింద వైన్యాలు ఎత్తాం మీద వైన్యాలు ఎత్తాం, ఏం చేసినా కూడా మేము పబ్లిక్ కోసమే పోరాటం చేస్తాం అంటున్నాడు కదా. మరి ఒకానొక టైంలో మీకు పారాగన్ చెప్పులు గతి లేవు. ఈరోజు ఎమ్మెల్సీ కవితకు నంది హిల్స్ కాడ పెద్ద ఇల్లు, కేటీ రామారావుకు జనవాడ ఫామ్ హౌస్ పెద్ద ఫామ్ హౌస్. ఆ జనవాడ ఫామ్ హౌస్ దాదాపు ఒక 10 ఎకరాల లోపు ఉంటుందా, ఒక పెద్ద 10 ఎకరాలలో ఉంటుంది. కేసీఆర్కు 300 ఎకరాలు ఎర్రబల్లి ఫామ్ హౌస్. ఆ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో పవర్ సప్లైకి కోట్ల రూపాయలు ఖర్చు అయితే కానీ ఇప్పటిదాకా కరెంట్ బిల్లులు కట్టలే అనే ఒక చర్చ కూడా వినబడుతున్నది. మరి ఇవన్నీ అంశాలు ఎక్కడి నుండి వచ్చినాయి? హరీష్ రావుకి రంగనాయక సాగర్ దగ్గర 12-13 ఎకరాలలో పెద్ద ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ నాది కాదని సింపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు అది గెస్ట్ హౌస్ అట, ఫామ్ హౌస్ కాదట. మరి నీ పేరు ఎందుకున్నది హరీష్ రావు ఫామ్ హౌస్ అని గూగుల్ మ్యాప్స్లో? అంటే కావాలనే వచ్చిందా? నువ్వు నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికుల భూములు లాక్కొని ఫామ్ హౌస్ కట్టుకున్నది నువ్వు కాదా? ఏడికి వెళ్ళొచ్చింది ఇవంతా? ఉద్యమ సమయంలో ఎమ్మెల్సీ కవితకు నాకున్నటువంటి ఒక చిన్న అపార్ట్మెంట్ ఉన్నది, అది నేను కుదోబెట్టి నేను స్కిల్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నా, తెలంగాణ జాగృతి నడపడానికి కూడా తన పైసలు లేవు, నేనేదో అప్పునాలు చేసి కూలినాలు చేసి బతుకుతున్నా అని చెప్పి కవితక్క చెప్పింది. ఈరోజు కవిత కట్టేటటువంటి చీర ధర దాదాపు 1,00,000 నుండి 2 లక్షల రూపాయలు ఉంటుంది. ఆమె పెట్టుకునేటటువంటి వాచ్కే 32 నుండి 42 లక్షల రూపాయల వాచ్. అది కూడా వేరే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారట అక్కకు. రోల్స్ రాయిస్ కార్లో తిరుగుతుంది, మెర్సిడీస్ కార్లో తిరుగుతుంది. ఎవడబ్బా సొమ్ము ఇదంతా? ఏడికెళ్ళి వచ్చినాయి డబ్బులు? నిజంగానే ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించవచ్చా? 1,000 కోట్ల రూపాయలు సంపాదించవచ్చా? సింపుల్. నిజంగా కోట్ల రూపాయలు సంపాదించింది కల్వకుంట్ల కుటుంబం అంటే హరీష్ రావు, కేటీ రామారావు వీళ్ళు ఏమంటున్నారు? మరి నిజంగా కోట్ల రూపాయలు సంపాదించేటోళ్ళు అయితే నందినగర్లో ఉంటారండి, చిన్న ఇల్లు కదండి అని చెప్తున్నారు వీళ్ళు. సరే, నందినగర్ చిన్న ఇల్లు, ఎర్రపల్లి ఫామ్ హౌస్ చిన్నదా? 300 ఎకరాలు ఉన్నది, చిన్నదా అంటున్నా. కష్టపడి సంపాదించండి కేసీఆర్ అంటాడు. కష్టపడి ఏడ కష్టపడ్డాడు కేసీఆర్? మరి ఏ రిజిస్ట్రేషన్ కాపీలు చూపించలే కదా 300 ఎకరాలది. కొన్ని కేటీ రామారావు జనవాడ ఫామ్ హౌస్ ఏడ కష్టపడ్డాడు? రంగనాయక సాగరు హరీష్ రావు ఫామ్ హౌస్ ఏడ కష్టపడ్డాడు? ఈ కష్టమంతా చెప్పాలి కదా. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల డబ్బులు దండుకొని ఆ సొమ్ముతో వీళ్ళు జల్సాలు చేసిరు. ఆ సొమ్ముతో వీళ్ళు కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ అనే అంశం క్రియేట్ అవుతున్నది. ఇది మనం చెప్తున్న అంశం కాదు, తెలంగాణ ప్రజలలో ఒక చర్చ నడుస్తున్నది. ఇక్కడ మనం చూడాలా, ఫస్ట్ కాళేశ్వరానికి సంబంధించినటువంటి స్కామ్ ఒక్కొక్కటి ఇలా రాస్తే నిజంగా గిన్నునే అన్న కేసీఆర్ చేసేటటువంటి దందాలను ఆశ్చర్యపోతారు. ఇన్ని భాగవతాలు ఉన్నాయి వీళ్ళే. సరే, వీళ్ళు స్కాములు చేసిడా స్కీములు చేసిడా అనే సెకండరీ, కానీ దీంట్లో ఎన్ని లోపాలు ఉంటుంది అనేది కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ కాళేశ్వరం అనేటటువంటి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ మేడిగడ్డ కుంగిపోయేటటువంటి దశకు వచ్చింది. అన్నారం పంప్ హౌస్ నీట మునిగినాయి, లక్ష్మీ బ్యారేజ్ ఖతమయ్యేటటువంటి దశకు వచ్చింది. ఈ మేడిగడ్డకు సంబంధించి దాదాపు కాళేశ్వరానికి 1,25,000 కోట్ల రూపాయలు పోసింది కేసీఆర్. ఇది కూడా రీడిజైన్ అనేటటువంటి పేరిట రీకన్స్ట్రక్షన్ చేసి మెగా కాంట్రాక్టర్కి ఇచ్చి ఓన్లీ మేడిగడ్డ ఎల్ఎన్టీ వాళ్ళు కట్టినారు. మిగతా లక్ష్మీ పంప్ హౌస్లు కానీ అన్నారం బ్యారేజ్లు కానీ మొత్తం కూడా మెగా కూడా కట్టిండు. ఇప్పుడు సింపుల్గా ఆ మేడిగడ్డ పైన మెగా కృష్ణారెడ్డి కూడా మీరు ఒకసారి ఆయనను పిలిపించి ఎంక్వైరీ చేయమంటే రేవంత్ రెడ్డి సార్ కూడా చేస్తలేడు. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి అంటే రేవంత్ రెడ్డి సార్ కూడా దగ్గరే కదా, ఎంతో కొంత ఆర్థికంగా హెల్ప్ చేస్తారు అనేటటువంటి ఒక అంశం కూడా క్రియేట్ అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు అన్ని టచ్ చేయవద్దు, టచ్ చేస్తే ఎలక్షన్ టైంలో దెబ్బ పడుతుంది కదా. ఆ ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నది. కాళేశ్వరంలో 1,25,000 కోట్ల రూపాయల దందా. దీంట్లో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు మింగిరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలనే చర్చ వినబడుతున్నది. ఇక నేతలు అంటే మీకు తెలుసు, ఏం చేసినా కూడా కేసీఆర్కు కేటీఆర్కి ఎంతో కొంత పోకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు పర్మిషన్? ఎంతో కొంత పోవాల్సిందే కదా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బతుకమ్మ చీరలు. ఈ బతుకమ్మ చీరల పైన దాదాపు వీళ్ళు చేసేటటువంటి స్కామ్ అయితే తెలుసా? 1,000 కోట్ల రూపాయల స్కామ్ చేసినారు బతుకమ్మ చీరల పైన. మళ్ళీ ఏం చెప్తారు వీళ్ళు? చేనేత కార్మికుల దగ్గర నుండి మేము చీరలు తీసుకొని మేము మహిళలకు ఇస్తున్నామని చెప్తారు.
మరి ఏ చేనేత కార్మికులు చెప్పలే కదా మా దగ్గర నుండి చీరలు తీసుకుంటున్నారని చెప్పి. ఏడికెళ్ళో బయటికెళ్ళి చీరలు ₹30 చీర తీసుకొచ్చి దాని మీద 120, 150 అని వేసి మహిళలకు ఇవ్వాలి. చేనేత కార్మికులకి మీరు ఏం చేసిరని చెప్పి. సిరిసిల్లాలో కేటీఆర్కి సంబంధించిన నియోజకవర్గంలో చేనేత కార్మికులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి ఎప్పుడు తీసుకోలే కేటీఆర్, కానీ వాళ్ళ దగ్గర నుండే తీసుకుంటున్నామని అబద్ధం చెప్తాడు దొంగ. సో దీన్ని కూడా పర్టికులర్ గా క్యాలిక్యులేట్ చేయాలి. వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది బతుకమ్మ చీరకు సంబంధించిన విషయంలో. తర్వాత సుంకిశాల ప్రాజెక్టు, ఈ మధ్యకాలంలో సుంకిశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వైరల్ గా మారింది. సుంకిశాల ప్రాజెక్టులకు కూడా వేల కోట్ల రూపాయలు కట్టినారు. ఆ వేల కోట్ల రూపాయలు కూడా లాస్ అయ్యేటటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. తర్వాత ఏది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వ్యవహారానికి దాదాపు కేసీఆర్ పెట్టినటువంటి ఖర్చు 500 కోట్ల రూపాయల ఖర్చు పెట్టింది అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది. రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, తర్వాత వేణుగోపాలరావు, వీళ్ళందరూ ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, వీళ్ళంతా బ్యాచ్ కూడా కేసీఆర్ పాత్రధారి సూత్రధారి. 2018కి సంబంధించినటువంటి ఎన్నికలలో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే మేము గెలిచే ప్రయత్నం చేసినామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఫోన్లు ట్యాప్ చేసినాము, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినాము, ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి దాదాపు 500 కోట్ల రూపాయలతో ఇజ్రాయెల్ కి సంబంధించిన దేశం నుండి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అక్కడక్కడ మేము సర్వర్లు పెట్టినాం. ఆ సర్వర్లతోటి స్పెషల్ గా మేము ఒక టీం ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేపిస్తామని వాళ్ళే చెప్పినారు. ఈడ 500 కోట్ల రూపాయలు ఇదేవరబ్బ సొమ్ము, ఇదేవర సొమ్ము 500 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఖర్చు పెట్టిందా? మన ప్రజల సొమ్ము, మన జనం సొమ్ము మనం అడగలే కదా. మనం అడగనంత కాలం వాళ్ళు మొత్తం కథం చేస్తూనే ఉంటారు. ఇక మనం మనము అడగాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అడుగుడు పోయి ఎవరైనా లంచం అడిగితే వానికి 1000 రూపాయలు ఇస్తాం. ఇంక మనం ఏడు అడుగుతాం? మనం అడుగుడు మనకు శాత కాదు. ఎవరైనా 1000 రూపాయలు లంచం అడిగితే 1000 రూపాయలు కదా ఇచ్చేద్దాంలే అని ఇస్తాం మనం. కాబట్టి మనకు కూడా మినిమం బుద్ధి ఉండాలి. ఏం జరుగుతున్నది, డబ్బులని ఎవడబ్బ సొమ్ము ఈ పైసలంతా. రుణమాఫీ అని చెప్పినారు. ఈ రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వము. దీంట్లో దాదాపు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మూడో విడత అయిపోయేసరికి ఇక్కడ రుణమాఫీ దాదాపు 18,000 నుండి 19,000 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. ఇక మిగిలేది 5,000 కోట్ల రూపాయలు మిగిలే పరిస్థితి ఉన్నది. మరి ఎవరెవరికైతే రుణమాఫీ రాలేదు మాకు వస్తుందా రాదని అడగాలి కదా మనం. మినిమం మనం ఎందుకు అడుగుతాం? వాడు ఇచ్చినప్పుడు ఇస్తాడు, ఇచ్చినప్పుడే తీసుకుందాం. మరి ఓటేసినప్పుడు ఆ బాధ్యత నీకు ఉన్నది కదా, ఎందుకు అడుగుతలేవు? అడగకపోవడానికి గల కారణం ఏంది? సో దీన్ని కూడా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ 500 కోట్ల దందా. ప్రగతి భవన్ కట్టింది సారు. ఈ ప్రగతి భవన్ ఎస్టిమేషన్ ఎంత తెలుసా? ప్రగతి భవన్ ఎస్టిమేషన్ 80 కోట్ల నుండి 70 కోట్లలో పూర్తిగా ఉన్నట్టు మొత్తం ప్రగతి భవన్ అంతా. కానీ సార్ చేసినటువంటి ఖర్చు 189 కోట్ల రూపాయలు కేసీఆర్ అనే ఈ వ్యక్తి ఖర్చు పెట్టింది. ఏది? ఆ ప్రజాభవన్ ప్రగతి భవన్, ఇప్పుడు బట్టి విక్రమార్క ఉంటున్నాడు కదా, ఆ ప్రజాభవన్కి 189 కోట్ల రూపాయలు. ఎంత ఎస్టిమేషన్, ఎంత డబ్బు? మళ్ళీ ఈ 189 కోట్ల రూపాయలలో 12 లక్షలు పెట్టి కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు పెంచుకుంటున్న కుక్కలకు షెడ్ కట్టింది సార్ లోపల. మరి ఈ పైసలు ఎక్కడి? వాళ్ళేనా? కాదు, తెలంగాణ ప్రజల సొమ్మే. ఈడ దంద చేసిందా? అంటే ఏమన్నా కరెక్షన్స్ ఉంటే దయచేసి క్షమించండి, కానీ కొంత బయటకు వచ్చినటువంటి అంశాలు ఇవి. ఇంత ఎస్టిమేషన్, ఇంత కట్టింది, ఇట్లా దంద చేసిందని చెప్పి ఒక చర్చ. నాకు తెలిసి ఇంకా 200 కోట్లు వేసుకున్నా తప్పులేదేమో. ప్రగతి భవన్కి 200 కోట్లు వేసిన తప్పులేదేమో. అంత పెద్ద భవనం లెక్క కట్టించుకున్నారు సారు. ఆ ముంగడ కంచెలకే దాదాపు 20-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్. ఇక తర్వాత విద్యుత్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం. కేసీఆర్ దాదాపు 83,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అంశం బయటపడుతున్నది. విద్యుత్ కొనుగోలు ఛత్తీస్గఢ్ నుండి కేసీఆర్ ఎక్కువ ధరకు కొనడనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. భద్రాద్రి పవర్ ప్లాంట్ కు, తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ కు ఆ పూర్తి స్థాయి విద్యుత్ కూడా సప్లై అయిందనేటటువంటి ఒక కోణం తెరపైకి వస్తున్నది. ఈ పవర్ థర్మల్ ప్రాజెక్ట్ కి కేసీఆర్ మంచిగానే విద్యుత్ పంపించే ప్రయత్నం చేసిండు. విద్యుత్ పూర్తి స్థాయిలో వచ్చింది. కానీ కొన్ని సంబంధించినటువంటి మండలాలలో ఉన్నటువంటి ఆ విద్యుత్ డిపార్ట్మెంట్లకు, విద్యుత్ కేంద్రాలకు పోయి, సబ్ స్టేషన్లలో పోయి చూస్తే ఆ లాగ్ బుక్ ఉంటుంది. ఆ లాగ్ బుక్ లో నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి 24 గంటల కరెంట్ ఇచ్చినా లెక్క చేసి చూస్తే కొన్ని మండలాలలో 12 గంటలు మాత్రమే వచ్చిందట కరెంటు. 6 గంటలోసారి విడతల వారిగా మధ్యాహ్నం ఓసారి, సాయంత్రం ఓసారి కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిరంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది. దాదాపు 83,000 కోట్ల రూపాయలు విద్యుత్ కి సంబంధించినటువంటి ఈ అప్పులలో
అంటే విద్యుత్ బడ్జెట్లో దీంట్లో ఒక 30 నుండి 40 కోట్ల రూపాయల స్కామే చేసిరనే చర్చ వినబడుతున్నది. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం ఇది మనం చెప్తుంది కాదు, ఇదంతా కూడా సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. దీంట్లో ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఏదో మొత్తం అద్భుతాలు చెప్తున్నా అంటే 1% లేదు. ఫోన్ ట్యాపింగ్, తూతూ మంత్రం, తుమ్మకాయ మంత్రం తెరపైకి వచ్చింది, తుంగలోకి దొక్కిరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, కేసీఆర్ ఇగారస్ట్ అయిపోయింది. తర్వాత ఫార్మా రేసింగ్ అన్నారు, అది అయిపోయింది. జనవాడ ఫామ్ హౌస్ అన్నారు, అయిపోయింది. హరీష్ రావు ఫామ్ హౌస్ అన్నారు, అయిపోయింది. ఏమున్నది మరి ఇంకా? కేసీఆర్ ఇంకో దండ చేసిండు, ఫామ్ హౌస్ దండ. ఈ ఫామ్ హౌస్కి బిఎల్ సంతోష్ ఇరికియడానికి, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా ఉండడానికి బిఎల్ సంతోష్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేత, ఈయన ఇరికిద్దామనే ఆలోచనతోటి అదేంటి ఏం ఫామ్ హౌస్ అది, మొయినాబాద్ ఫామ్ హౌస్ కాడ కేసీఆర్ అనే వ్యక్తి 100 కోట్ల రూపాయలతోటి సీసీ కెమెరాలు, మైకులు, అవి ఇవి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి మొత్తం క్యాప్చర్ చేసి 2 గంటల సినిమా మీడియాకి ఇచ్చే ప్రయత్నం చేసింది. మా బీఆర్ఎస్ పార్టీ, మా తీస్మార్కాన్ ఎమ్మెల్యేలు, క్లీన్ షీట్ పొలిటీషియన్స్, పాలు మచ్చ కూడా లేదు వాళ్ళకు, చిన్న షాయ కూడా కాదు, పేపర్, వైట్ పేపర్, ఇటువంటి తెల్ల గోడ మా వాళ్ళు అని చెప్పి వాళ్ళను కొంతమంది చూసిరు 100 కోట్లు అని చెప్పి ఒక దంద క్రియేట్ చేసే ప్రయత్నం చేసి ఆడ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి. ఎవడబ్బా సొమ్ము? మనదే సొమ్ము మొత్తం. తర్వాత ఇక విద్యుత్ స్కామ్ అయిపోయింది. సివిల్ సప్లై అంటే మీకు బాగా తెలుసు. సివిల్ సప్లైకి సంబంధించిన స్కాము, దొడ్డు బియ్యం ఉన్నది కదా, రేషన్ బియ్యం పైన కూడా వీళ్ళు 100 కోట్ల రూపాయల స్కామ్ చేసినారు. 100 కోట్లు మొత్తం కొలగొట్టి పడేసారు. ఆడ పెద్ద ఎత్తున స్కామ్. తర్వాత ల్యాండ్ స్కామ్, ఇది పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ల్యాండ్ స్కామ్, కోకాపేటకు సంబంధించినటువంటి భూములు ఉంటాయి. ఈ కోకాపేటకు సంబంధించినటువంటి భూములు 100 కోట్ల రూపాయలకు ఎకరం ఉండాల్సినటువంటి భూములను 60 కోట్లకు, 70 కోట్లకు, 80 కోట్లకు వేలం పాట వేసి మరి అడ్డికి పౌసలు అమ్ముకున్నారు. ఎందుకమ్మారు సార్ మనకి ఇంత ఎక్కువ ధర ఉన్నటువంటి భూములను తక్కువ ధరకు ఎందుకు అమ్ముకున్నారు అంటే, బడ్జెట్ నయ్యే మేరే పాస్, పైసలు లేవు, ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా ఇవ్వాలంటే, ఇప్పుడు ఏదైనా రైతు బంధు ఇవ్వాలంటే, పింఛన్ ఇవ్వాలంటే పైసలు లేకపోతే ఏం చేయాలి? భూములు అమ్ముకోవాలి. భూములు అమ్మాలా, భూముల పైసలు ప్రజలకు ఇవ్వాలి. ఇదే పాయింట్లో ముందుకు వచ్చినారు. ఇంకా వీళ్ళు విద్యుత్ స్కామ్, అదేంటి వైన్ షాపుల స్కామ్, అదేంటి లిక్కర్ స్కామ్ కూడా చేసినారు వీళ్ళు పెద్ద ఎత్తున. ఆ మందు షాపులలో, ఆ లిక్కర్లో, ఆ క్యూ మార్ట్లు, ఆ మాట ఈ మాట పెట్టి, ఆ వైన్ మార్టు, ఇవన్నీ పెద్ద ఎత్తుననే చేసినారు దందాలు వీళ్ళంతా. మార్చులకు, కొన్ని వైన్ మార్చులకు వీళ్ళు చేసిన దండ హ్యాపీగా ఉండదు అనుకుంటా. ఆ వైన్ మార్చులు దాదాపు వైన్ షాప్ 10:30కు క్లోజ్ అయిపోతుంది, 10:30 కన్నా 9:30 కన్నా క్లోజ్ అవుతుంది వైన్ షాప్. కానీ లిక్కర్ మార్ట్లు 2 గంటల దాకా ఉంటాయి. ఇదేందా బాబు అంటే వీళ్ళకి స్పెషల్ జీవో ఇచ్చి 2 గంటల దాకా మీరు మార్చ్ ఓపెన్ చేసి పెట్టవచ్చు, పెద్ద ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిరారు. ఇదో పెద్ద ఎత్తున దంద. దాంట్లోకి వీళ్ళు కమిషన్ తినుడు, కమిషన్లతో వీళ్ళు బతుకుడు, అట్లా కూడా పెద్ద దందనే. తర్వాత ఇంకేమున్నా, దళిత బంధులో కూడా పెద్ద ఎత్తున స్కామ్ చేసిరు అనేటటువంటి ఒక చర్చ కూడా వస్తున్నది. 10 లక్షల రూపాయలు దళితులకు ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఈ 10 లక్షల రూపాయలలో ఆ ఎమ్మెల్యేలే 2 లక్షలు, 3 లక్షలు స్కాములు చేసి మిగతా 7 లక్షలు, 6 లక్షలే ఇచ్చే ప్రయత్నం చేసిరు పబ్లిక్ అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది. దీంట్లో కూడా స్కామ్ చేసిరు. ప్రజలకు ఇచ్చేటటువంటి పథకాలలో కూడా దొబ్బి తిన్నారు ఈ ఎమ్మెల్యే. ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది. తర్వాత డబుల్ బెడ్రూమ్లు కట్టి 5-6 సంవత్సరాలైనా కూడా ఒక్క లబ్ధిదారుని కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేవు. ఏం చేసిన ఆఖరికి ఇక 6 నెలలు అయితే ఎన్నికలు, లేకపోతే 1 సంవత్సరం అయితే ఎన్నికలు, ఇక రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నదనే మూమెంట్లో మెల్లగా ఫస్ట్ పేపర్లు పట్టుకొచ్చారు. తాళాలు అప్పుడే ఇయ్యారు కదా. ఏం చేశారు? ఫస్ట్ ఒక నోట్ బోర్డు పట్టుకొచ్చి, పలాని మార్త సీను అని ఉన్నాడు అనుకో, గీడ తిరుపతి అనేటోడు ఉన్నాడు, గీడ ఈ అనిల్ అనే పిల్లగాడు. ఏం చేయాలా? వీళ్ళ ముగ్గురులో సీను ఒక 20,000 ఇచ్చిండు, ఆడ ఉంటాడు బ్యాచ్ రాసేటోడు. తిరుపతి ఏమో 30,000 ఇచ్చిండు, అనిల్ ఏమో 29,000 ఇచ్చిండు. అప్పుడు ఏం చేయాలా? వీళ్ళిద్దరు పోటీ. ఇప్పుడు అనిల్కా తిరుపతికా? అనిల్కా ఈ లేడీగా మార్తసీను అది వేరేటోళ్ళకి పోయిందమ్మా, మీకు ఇంకో టర్మ్లో వస్తుందని చెప్పి మెల్లగా నేను సద్దు మనకిచ్చి మెల్లగా ఇటు ఉపాయం కట్టి 1,000 కదా ఆయనే అనిల్కే వచ్చేటట్టు ఉన్నది, నీకే ఇప్పిస్తా అని చెప్పి మెల్లగా నా దగ్గర ఇంకో 5,000 తీసుకొని 34,000కు టెండర్ పెట్టి మెల్లగా నాకు ఇప్పించే ప్రయత్నం కూడా చేశారు. ఇదో పెద్ద దండాకు తెరలేపే ప్రయత్నం కూడా చేసినారు. ఇంకోటి ఏంటి, లాస్ట్ మూమెంట్లో వీళ్ళు తాళాలు ఇవ్వకుండా, కీస్ ఇవ్వకుండా డైరెక్ట్ వీళ్ళు పేపర్లు పట్టుకొచ్చి, ఫలాని అనిల్
నీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఇగో పేపర్ తీసుకో, ఈ బాండ్ నీదే, ఆ రూమ్ నెంబర్ 202 కథం, ఇది నీదే, పో పాలు వంగించుకోపో రేపు అని చెప్పిరు. ఆఖరికి ఓట్లేసే టైంలో సార్ మొన్ననే పేపర్ ఇచ్చిరి, పాలు వంగించుకుంటామంటే తాళం చేయిస్తలేరు ఏం సార్ అని చెప్పి అడిగితే, మీరు నాకు ఓటేసినాక మీకు గెలిచినాక నీకు తాళం ఇస్తాం అంటున్నారు. కొల్లాపూర్లో అంత ఇన్నే, కొల్లాపూర్ కాదు మొత్తం ఇదే కథ. ఓపెన్ ఎక్కడ ఓపెన్ లేదు, పాడలేదు. పేపర్లు ఇచ్చిరు, 202 నీదే, 201 నీదే అన్నారు. పాలు వంగిపించుకుంటామని పెద్ద పెద్ద పాల ప్యాకెట్లు పట్టుకొచ్చారు, 4-5 కిలోల పాల ప్యాకెట్లు మరి అవి తయారు చేయించారు. పాలు వంగిపించుకుందాం, మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు మా తాత అని. లోపడి పోయి తాళం తీద్దామంటే తాళం ఇవ్వకపోయి ఏమైంది సార్ అంటే, మాకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ గెలిపించినాక ఇస్తా అన్నారు. మీరు గింతకొస్తారా, మీకు సంగతి చూస్తామని పబ్లిక్ మరలబడ్డారు. మరలబడితే పాపం ఫుట్బాల్ అయ్యినట్టే గిరీరు, ఆడ కూడా స్కామే. తర్వాత ఇదేంటి పైలట్ ప్రాజెక్టు గొర్రెల స్కామ్, అమ్మో ఇది పెద్ద ఎత్తున ఉన్నది. దీంట్లో తలసాని సీనన్న ఉంటారు. ఒకరోజు ముఖ్యమంత్రి తలసాని సీనన్నకు సంబంధించిన పేరు కూడా వినబడుతున్నది. సీనన్న పెద్ద ఎత్తున దంద చేసిండు, ఆ స్కామ్లో పాల్పడ్డాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. ఈ పైలట్ ప్రాజెక్టులో డీడీలు కట్టించుకున్నారు. 50,000 60,000 డీడీలు కట్టించుకొని రేపే మీకు గొర్రెలు, రేపే 50,000 కట్టుడుతోటే 10 గొర్రెలు మీ ఇంటికాడ ఉంటాయి అన్నారు. నిజంగానే మన యాదవ్ సోదరులు ఏం చేసిరు, నిజంగానే ఇతరేమో అని చెప్పి పాపం వాళ్ళు 50,000 60,000 డీడీలు కట్టిరు. ఆఖరి సీన్ కడి అయితే బీఆర్ఎస్ బాయే ఏమైంది సార్ అంటే 50,000 ఇక మీకు రావు అయిపోయింది అని అంటారు. పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలి. 10 గొర్రెలు వస్తే ఏమో సాదుకుందాము, 10 గొర్రెలు 50,000 కోసం మంచిదే కదా, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమే కదా అని అనుకున్నారు. వచ్చేటోళ్ళకి వచ్చినాయి, రానోళ్ళకి రాలే. ఒక్కొక్క బండ మీద 10 గొర్రెలు వేసుకోవాలి అట్టినాయి బీఆర్ఎస్ వాళ్ళు. ఒక స్కూటర్ మీద 139 గొర్రెలు. ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉన్నది. మనుషులా మానవ మృగాల ఇల్లు బీఆర్ఎస్ వాళ్ళు. ఇంత పెద్ద స్కామ్ చేసిరు, గొర్రెల స్కాములు కూడా, బర్రెల స్కాములు కూడా చేస్తారు వీళ్ళు. ఏదైనా చేసే నైపుణ్యం బీఆర్ఎస్కే ఉంటుంది. ఇవన్నీ చేసిరు వీళ్ళు. ఇప్పుడేమో కాంగ్రెస్ తుస్ తుస్ అంటారు. మీరు చేసింది ఏంటన్నా నాయన అని నవ్వుకుంటారు జనాలు. మీరు చేసింది ఏందని నవ్వుకుంటారు. ఇక నెక్స్ట్ కార్పొరేషన్ల లోన్లు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ అన్నిటిపైన లోన్ పెట్టిండు సారు. లోన్లు పెట్టి అప్పులు తీసుకొచ్చిండు. అప్పులు తీసుకొచ్చి ఎస్సీ కార్పొరేషన్ లోన్ కారు ఇస్తున్నా, బీసీ కార్పొరేషన్ లోన్ ఇది ఇస్తున్నా, ఎస్టీ కార్పొరేషన్ లోన్ నీకు బర్రెలు ఇస్తున్నా, గొర్రెలు ఇస్తున్నా అని చెప్పిండు. నిజంగానే వస్తాయేమో అని మనం ఆశపడ్డాం. మన పైసలన్నీ దండుకున్నాడు, అవతల పడ్డాడు, కథం. తర్వాత ఆర్టీసీ బస్సులకు సంబంధించిన స్కామ్ కూడా జరిగిందట. ఆర్టీసీ బస్సులు కొన్నాడు, అది చేసిండు, ఇది చేసిండు. ఆర్టీసీ పైన కూడా పెద్ద ఎత్తున ఆ బస్ స్టాండ్లు అన్నీ కుదవబెట్టి అప్పులు తెచ్చుకున్నాడు సారు. మీకు తెలియదు, ఎంజీపీఎస్ బస్ స్టాండ్ కూడా నాకు తెలిసి కుదవబెట్టినేమో అనిపిస్తుంది నాకు. వరంగల్ అమ్ముదామనే చూసిండు. అమ్ముదామని చూస్తే పాపం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక పక్కన ఒకటి పెద్దది క్రియేట్ చేసిండు రైల్వే స్టేషన్ ముందు. గట్లెట్లు అమ్ముతారో భయ్, అది రిపేర్ చేయాలని చెప్పి. పాడో ఇక గట్లుంటుంది మన కేసీఆర్ సార్ కథ. ఇక తర్వాత ఫామ్ హౌస్ 300 ఎకరాల స్కాము. అంటే స్కామ్ అని చెప్పాను, ఆయన కష్టపడి చెమటోర్చి ఇట్లా ధార పోసి అలా కూరగాయలు పెడతాడు, మునక్కాయలు, మిర్చి. ఎకరం ₹1,00,00,000 వస్తాయి కేసీఆర్. మరి అంత దిగుమతి వెళ్తుంది మరి అలా పంట, మామూలు పంట పండుతుంది అదే ఇలా బంగారం వల్ల. ఇక ధరణి స్కాము. ఈ ధరణి అనేది ఎంత దరిద్రమో మీకు చెప్తా. ఇప్పుడు ఈ శ్రీను అనే పిల్లగాని ఉందనుకుందాం, మార్త శ్రీను. ఈ పిల్లగాడు ఇది ఎంత 231/A సర్వే నెంబర్. నాదే ఉన్నది ఇడ తిరుపతి అని నాది ఉన్నది అనుకుందాం. ఈ తిరుపతికి 230/A సర్వే నెంబర్. 31 ఇనది కదా, 30 ఈడ కదా నాది. వీళ్ళు ఏం చేస్తారు, సీను వాళ్ళ దోస్తో, సీను వాళ్ళ మామయ్యనో, లేకపోతే సీనుకు తెలిసిన ఆయనో, ఓ సర్పంచో, ఓ ఎమ్మెల్యే, లేకపోతే ఓ ఎంపీటీసో, ఎవరో రాజకీయ నాయకుడు ఆయనకు తెలుసు. ఎంపీపో, జెడ్పీ చైర్పర్సనో దగ్గరుండ్రు. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేకి దగ్గర ఉంటారు, మంత్రికి దగ్గర ఉంటారు. ఈ బ్యాచ్ అంతా అదే కాబట్టి కొంత ఓకే. నేనేమో వ్యవసాయం చేసుకున్నా అనుకుందాం, ఫార్మింగ్ చేస్తున్నా. నాకు ఏం తెలుస్తుంది దందా అంతా. ఇది పోడు భూమి కిందికే ఉన్నది. ఇప్పటిదాకా నాకు ధరణిలో నా పేరున్నది, అంటే ధరణి వెబ్సైట్లో సర్వే నెంబర్ ఉన్నది, కానీ నాకు పటపాస్ పుస్తకం లేదు. సీన్ ఏం చేస్తాడు, మెల్లగా ఇది ఒడ్డు కదా, మెల్లగా ఇలా కొత్తుండిగా ట్రాక్టర్ వేసుకొని దున్నుకుంటా ఇలాకి వచ్చేసిండి. ఇక నేను ఒకటే పంచాయతీ గదేందా గిల్ల కొత్తున్నావు ఏం కదా అంటే, చూసుకో ధరణిలో చూసుకోపో యూ ఈడియట్, అది మార్త శ్రీనివాసన్ ఉంటుంది, 2 ఎకరాలు నాదే అంటాడు. ఇది ఎక్కడ కదరా నాయన, నిన్నటి దాకా చూస్తే నాదే ఉన్నదిగా పేరు, 2 ఎకరాలు నీదేమి ఉన్నదంటే సింపుల్. ఈ ధరణికి సంబంధించిన ఈ నెంబర్ ఉన్నది కదా, ఈ నెంబర్ వాళ్ళు లాక్ పెట్టిస్తారు. దాంట్లో ఆ నెంబర్ లాక్ పెట్టించి 230/A సర్వే నెంబర్ అనేది అసలు కనబడదు. అది ఏమైంది ఏం కథ అని చెప్పి ఆడికి పోయి చూస్తే లేదండి అది వస్తలేదు,
మరి అది పోయినట్టుంది. వాళ్ళకేం అర్థమవుతుంది మీ సేవల ఆ పైననే లాక్ పెట్టినప్పుడు ఇట్లా సర్వే నెంబర్లు కొన్ని లక్షల సర్వే నెంబర్లను లాక్ పెట్టినారు. లక్షల సర్వే నెంబర్లు తారుమారు చేసి కొన్ని వేల వందల లక్షల ఎకరాలను కబ్జాలు పెట్టినారు బీఆర్ఎస్ బ్యాచ్. బతికున్నోని కూడా చచ్చిపోయినట్టు తీర్చిదిద్దిరు ఈ ధరణి అనే వెబ్సైట్లో. మీకు మంగళవారం లేదా ఫ్రైడే రోజు అనిల్ పోతాడు టీఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా మీరు ధరణికి సంబంధించిన బాధితులను కూడా చూడొచ్చు. బాధితులు ఎంతమంది వెళ్తారు అనేది మీకు అర్థమవుతుంది. ధరణికి సంబంధించి ఓన్లీ అది బీఆర్ఎస్ పార్టీ హయాంలో అంటే ఇంత దందాకి పాల్పడ్డదు ఈ కేసీఆర్. తర్వాత రైతు బంధు స్కాము. ఈ రైతు బంధు అనేది ఈ దొంగ ఉన్నాడు మల్లారెడ్డి 500 ఎకరాలు ఉంటుంది సార్కు, కేసీఆర్ సార్కు 300 ఎకరాలు. ఈ 300లో ఏం కట్టలు కడతాడని కేసీఆర్ ఏం కట్టలు కడతాడని ఈ 300 ఎకరాలలో నాకు తెలిసి 30 ఎకరాల చెరువే ఉంటుంది. చెరువు కూడా పోవాలన్నా అంటే చెరువులో చేపలు పెంచారు కాబట్టి ఇప్పుడు చేపలకు కూడా పోవాలన్నది గవర్నమెంట్ చేపలు. అవి నిజంగా చేపలు పోవాలంటే మనోళ్ళకి పోవాలి, మనోళ్ళకి పోవాలి చేపలు. వాళ్ళకి చెరువులు ఉంటాయి, ఆ చెరువులకు చేపలు పోవాలి, కేసీఆర్ కాదు. ఈ 300 ఎకరాలకు మా సార్కు రైతు బంధు. ఈ 500 ఎకరాలలో మన మల్లారెడ్డి సార్కు కాలేజీలు ఉంటాయి, కాలేజీలతో పాటు డెవలపర్ కంపెనీలు ఉంటాయి, వెంచర్లు ఉంటాయి, తర్వాత బొచ్చడు ఉంటాయి, ఇంకా 1-2 కాదు మస్తుకుంటే ఫంక్షన్ హాల్లు ఉంటాయి, బార్ షాపులు ఉంటాయి, వైన్ షాపులు ఉంటాయి, బెల్ట్ షాపులు, గిల్ట్ షాపులు, పెద్ద కథ ఉంటుంది. ఇవన్నిటికీ పోవాలి మల్లారెడ్డి సార్. ఈడ దుబారా ఖర్చేనా? నిజంగా మల్లారెడ్డి 500 ఎకరాలలో 100 ఎకరాలు పంట పండిస్తున్నాడు అంటే నికార్సైన రైతు 100 ఎకరాలకు పోతున్నాయి అనుకుందాం. ఏడపోతే 100 ఎకరాలలో మల్లారెడ్డి పంట పండిస్తాడా? 12 లక్షలు పెట్టి మల్లారెడ్డి 12 లక్షలు పెట్టి వెన్నెల ఐస్ క్రీమ్ కొన్నాడు ఆయన తెలుసా? 12 లక్షలతో తినడానికి వెన్నెల ఆయన ఐస్ క్రీమ్ కొన్నాడు సార్. అంతే, ఎంత గొప్పోడు. పాలమ్మినా పూలమ్మినా అని చెప్పే మూతవారి 12 లక్షలు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అట్లా కూడా. తర్వాత పోడు భూములకు పట్ట అని చెప్పి ఈ మధ్యకాలంలో సారు ఓడిపోయే మూమెంటో చెప్పిండు, కొన్ని చేసిండు, దాంట్లో వాళ్ళ బ్యాచ్కే ఎక్కువ చేయించుకున్నాడు. ఇది కూడా మనం చూసినాం. అక్కడ పెద్ద ఎత్తున స్కామ్. ఇక జనవాడ ఫామ్ హౌస్ కేటీ రామారావుది రేవంత్ రెడ్డి సార్ డ్రోన్ ఎగిరేస్తుంటే మొత్తం భూకంపం మొదలైపోయిందని చెప్పి ఆడా డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. తర్వాత కవితకు సంబంధించిన ఇల్లు కూడా మీరు చూస్తారు. హరీష్ రావు రంగనాయక ఫామ్ హౌస్ కూడా చూసిండు 14 ఎకరాలలో. అరవింద్ కుమార్ తర్వాత ఫార్మా ఈరేసింగ్ కి సంబంధించి స్టార్టింగ్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేసిన. తర్వాత వీళ్ళ బ్యాచ్ కి గ్రానైట్ సంబంధించినటువంటి కంపెనీలు, తర్వాత శాండ్ స్కామ్, ఇసుక దందా మామూలుగా జరిగిందా? తుంగతుర్తి కాడ, కాళేశ్వరం కాడ, భూపాలపల్లి కాడ. భూపాలపల్లి కాడ అయితే మనూరు సైడు మొత్తం లారీలే, ఆ ములుగు సైడ్ మొత్తం లారీలే. ఎవరిది బాబు ఈ లారీలు అంటే రామన్న. ఇంకా ఆపడు ఎక్కడ ఆపుతారు? పోలీసులు కూడా ఆపరు, ఎవ్వరు ఆపరు వాళ్ళను. ఎవరైనా ఆపితే ఫోన్లు పోతే ఎట్లా ఆపుతారా? రామన్నది రామన్నది ఎందుకు అవుతుంది సార్? ఎవరైనా రామన్న పేరు వాడుకున్నాడు గంట ఉంటుంది. మరి మైనింగ్, ఎడ్యుకేషన్ లో కూడా స్కామ్, హెల్త్ లో స్కామ్. ఇవన్నీ గిన్ని రాసినామా మొత్తం రాసి గిన్ని రాసి పెట్టినాం. ఇవన్నిట్లో కేసీఆర్ స్కామ్ 1% కూడా ఉండదా? ఈ మొత్తం దాంట్లో 1% కేసీఆర్ స్కామ్ 1% కూడా 1% ఉండదా సార్ది? 100% ఉంటుంది. ఇక ఈ 7,22,000 కోట్ల రూపాయలలో 1,00,000 కోట్లు కూడా దీంట్లో మింగరా వీళ్ళు? ఇంకా మస్తు మర్చిపోయినాయి చాలా ఉన్నాయి. మున్సిపల్ శాఖలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. జిహెచ్ఎంసీలో, హెచ్ఎండిఏలో పెద్ద ఎత్తున లేఅవుట్లు అని చెప్పి లేఅవుట్ల పైన, లేఅవుట్ల పైన హెచ్ఎండిఏ అధికారులు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్లోర్లకే కట్టడానికి పర్మిషన్ ఇస్తే వీళ్ళు 10 ఫ్లోర్ల దాకా అక్రమంగా కట్టినటువంటి దందాలు కూడా ఉన్నాయి. ఈ 10 ఫ్లోర్లకి దాదాపు వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు 30 కోట్లు 40 కోట్లు ఇట్లా కూడా ఇస్తారు. 200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఉంటే 30 కోట్లు కూడా పెద్ద లెక్క కాదు కదా. అట్లా కూడా ఇచ్చే ప్రయత్నం చేసి లక్షలలో కాదు కోట్లలో వ్యాపారం జరిగింది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు. నా పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇవన్నీ ఎందుకు కొలిక్కి తీస్తలేడు, ఇవన్నీ బయటికి తీయకపోవడానికి గల కారణం ఏంటనేది పాయింట్. గింత స్కామ్ చేసిరు, గింత దందా చేసిరు, తెలంగాణ ప్రజల హక్కులని మొత్తం ఖతం చేసి పడేసినారు, పోడు భూములను ఖతం చేసిరు, ప్రభుత్వ ల్యాండ్ని మొత్తం స్కామ్ చేసి పడేసినారు. మరి గింత దందా జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపైన ఎందుకు ఎంక్వైరీ కమిటీని వేస్తలేరు? ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన మీరు ఎందుకు ఎంక్వైరీ కమిటీ వేస్తలేరు? ఆ రోజులలో విద్యాశాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి వీళ్ళందరూ ఉన్నారు. మల్లారెడ్డి ఉన్నాడు, లేబర్ మినిస్టర్, కార్మిక శాఖ మంత్రి. వీళ్ళ పైన ఎందుకు వేస్తలేరు అంటున్నా. వీళ్ళు చేసిన స్కాములలో వీళ్ళు చేసిన దందా ఏందో బయట పెట్టే ప్రయత్నం చేయండి సింపుల్గా. ఇవన్నీ చేయరు. రేపు అవుతున్నది మాపు, ఏడైతుంది ఇంకా రేపు మాపు.
తెలంగాణ ప్రజలు ఏమడుగుతున్నారు? సార్ ఏమైంది సార్ రుణమాఫీ అని అడుగుతున్నారు. సార్ 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రైతులకు ఏమైందని అడుగుతున్నారు. 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తానని ఏమైందని అడుగుతున్నారు. మహిళలకు ఇస్తానటువంటి 2,500 రూపాయలు ఏమైంది? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఏమైంది? లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఏమైంది? లేకపోతే మీరు చెప్పినటువంటి 5,000 రూపాయల పెన్షన్, 5,000 కదా, 5,000 4,000 రూపాయల పెన్షన్ మరి ఇవేమైనాయి? వికలాంగులకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఏమైంది? ఇవన్నీ అడుగుతురు కదా. మరి ఇవన్నీ అడిగినప్పుడు మీరు ఏం చేయాలా? కేసీఆర్ అనే దుర్మార్గుడు గిన్ని అప్పులు చేసిండు, కేసీఆర్ అనేటోడు ఇవన్నీ దందా చేసింది కాబట్టి ఈ అప్పులను మేము ఇప్పుడిప్పుడే తీర్చే ప్రయత్నం చేస్తున్నాం, వడ్డీలు కడతా ఉన్నాం, ఇంత పెద్ద ఎత్తున స్కామ్కు పాల్పడ్డారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది అవుతున్నది కాబట్టి కొంత ఆచితూచి అడుగులేస్తామని మీ పాయింట్లో మీరు చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? వీడికి వచ్చి మేము ఏమన్నారు, ఖాళీ బిందెలు, లక్క బిందెలు ఉన్నాయని కూడా ఖాళీ బిందెలు ఉన్నాయని అన్నాడు. ఇప్పుడు ఆ ఖాళీ బిందెలు, ఇప్పుడు ఖాళీ బిందెలు అన్న రేవంత్ రెడ్డి సార్ ప్లాస్టిక్ బిందెలు చెప్తారేమో అనే భయం అవుతున్నది తెలంగాణ ప్రజలకు. లక్క బిందెలు అని అనుకున్నా నిజమే, వచ్చేసరికి అవి సిల్వర్ బిందె ఏమంటారు, అవి బిందెలు కదా మన ఊళ్ళో మనం స్టీల్ బిందెలు, లంక బిందెలు అనుకుంటే స్టీల్ బిందెలు ఉన్నాయి. స్టీల్ బిందెలు తంతే మరి మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు అవుతుందేమో అని భయం అవుతులేదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ బ్యాచ్ చేసినటువంటి బండారాన్ని మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగం అట్లనే ఆయన ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి కేసీఆర్ చేసినటువంటి దందా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చేసినటువంటి ప్రతి దందా పైన తను ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన చర్చ వినబడుతున్నది. రేవంత్ రెడ్డి చేతిలో కేసీఆర్ కు సంబంధించి అంటే వాళ్ళ బ్యాచ్ కి సంబంధించిన 1,00,000 కోట్ల రూపాయల చిట్టా కూడా ఉంది అనేటటువంటి ఒక చర్చ కాంగ్రెస్ వర్గాలలో వినబడతా ఉన్నది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. ఏ టైంలో అయినా యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు, విడిచిపెట్టే ప్రసక్తి లేదు అనేటటువంటి ఒక కోణం వినబడుతుంది. అందుకే కడియం శ్రీహరి, గూడెం మైపాల్ రెడ్డి, దానము నాగేందర్, ఇప్పుడు రేపో మాపో మల్లారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా ఎందుకొత్తు వీళ్ళకు కాంగ్రెస్లకు చేసిన దందా బయటపడుతుందేమో, బండారం మొత్తం దిప్పుతారేమో, తీసుకోపోయి జైలు పెడతారేమో అనే భయంతో మెల్లగిటి పడుతురు సేఫ్ జోన్ ఉండడానికి. ప్రతిపక్షంలో ఉంటే ఎప్పటికైనా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే భావనలో అధికారంలో ఉన్న పార్టీలో పోతే కథం మాది కాంగ్రెస్ పార్టీ అంటారు ఒకటే రోజుల. ఈ రోజు ప్రతిపక్షంలో రేపే కాంగ్రెస్ ఎవరే కేసీఆర్ ఎవరే కాంగ్రెస్ అంటారు. ఇది ఎక్కడ కదరా నాయన, నిన్నదాకానే ఉంటారు కదరా అయ్యా అని చెప్పి మనమే పరిశాన్ అవుతాం. అంటే రాజకీయాలలో ఇవన్నీ కామన్ అన్నమాట. సో చూద్దాం ఏం జరగబోతుందో. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల, 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుందో. రేవంత్ రెడ్డి ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొస్తారని.